అమ్మా మా ఈరోజు ఈ అబ్బాయి పేరు శ్యామ్ ప్రసాద్. ఈరోజు ఈయన పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమానికి సరుకులు, అదేవిధంగా బియ్యం, దాంతోపాటు మీకు అందరికి కూడా పండ్లు, బిస్కెట్స్ ఇవ్వడానికి ఈరోజు వాళ్ళ స్నేహితులైనటువంటి విజయ్ కుమారు, ప్రకాష్ వీళ్ళందరూ కూడా వచ్చారు. మనం అందరం కూడా ఒకసారి శ్యామ్ ప్రసాద్కి మన చప్పట్ల ద్వారా పుట్టినరోజు మీ అందరి దీవెనలు, మన చంగాళమ్మ పరమేశ్వరి ఆశీస్సులు, షిరిడి సాయినాథుడి దీవెనలతో ప్రకాష్ ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మనం ఎన్నో ఘనంగా జరుపుకొని నిన్ను నూరేళ్ళు ఆయుర్వేదికలతో ఉంటారని మనం భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ మీరందరూ కూడా ఈ అబ్బాయికి చల్లని దీవెనలు ఇవ్వండి. ఎందుకంటే ఈరోజు సమాజం ఎట్లా ఉందంటే పక్కన మనిషికి ఏం జరిగినా పట్టించుకునేటువంటి సమాజం, కుటుంబాల్లో కూడా తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఎవరు ఎలా పోతే మాకెందుకు మేము బాగుంటే చాలని ఆలోచిస్తున్నటువంటి సమాజంలో మనం ధైర్యం చేసి ఒక ఆశ్రమాన్ని పెట్టుకోగలిగాం. అంటే ఎవరైతే ప్రేమాభిమానాలకి ఆప్యాయతలకి దూరంగా ఉంటారో వాళ్ళందరం కూడా ఒక దగ్గర చేరుతాము. ఏ ప్రేమాభిమానాలకి మనం దూరమైనామో ఆ ప్రేమాభిమానాలు, ఆప్యాయత మనం ఒకరికొకరు పంచుకుంటూ ఒక దగ్గర మన కాలం వెళ్ళబుచ్చుదామనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి చేరాం. మనం ఇక్కడికి చేరినా కూడా ధైర్యంగా ఒక 10 సంవత్సరాల నుంచి మనం ఆశ్రమం నడపగలుగుతున్నామంటే నిజంగా ఇటువంటి బిడ్డలకు దూరమైన మీకు ప్రతిరోజు కావచ్చు, వారానికి కావచ్చు, నెలకు ఒకసారి కావచ్చు, ఎవరో ఒకరు ముందుకు వచ్చి మీకు కావలసినటువంటి ఎన్నో సదుపాయాలు కూరుస్తున్నారు. ఆ విధంగా ఈరోజు మన ఆశ్రమానికి, ఈ కుటుంబానికి కొత్తగా వచ్చినటువంటి ఒక సేవా కుటుంబం ఈ బిడ్డలు. ఈరోజు మీకు బిడ్డల్లాగా వచ్చినటువంటి ఈ ముగ్గురు కూడా మనం ఒకసారి మనం పూర్తిగా అభినందించి ఆశీర్వదించుకోవాలి. ఒక స్నేహితుడు నా పుట్టినరోజు ఈరోజు అనగానే వెంటనే పక్కన ఉండే వాళ్ళ స్నేహితులు ఏం చేస్తారంటే, ఓకే హ్యాపీగా ఈరోజు దాబాకు పోదాం, లేదంటే యూయూటీకి పోదాం, ఇప్పుడు పార్టీ చేసుకుందాం అనేటటువంటి రోజు. కానీ ప్రతి స్నేహితుడు బర్త్డేని ఈరోజు అతని యొక్క జన్మదినాన్ని సేవాదినంగా మార్చి ఇటువంటి ఆశ్రమాలకు వచ్చి వాళ్ళకి అవసరమైనటువంటి ఒక్కరోజు భోజనం కాకుండా 4 రోజులకు, వారం రోజులకు, 10 రోజులకు ఉపయోగపడే విధంగా సరుకులు అందిద్దాము, వాళ్ళకి బియ్యం ఇస్తాము, వాళ్ళకి పండ్లు ఇద్దామన్న ఆలోచన ఆ స్నేహితుల్లో కలిగింది. ఆ విధంగా ముందుకు వచ్చారంటే నిజంగా ఆ స్నేహితులందరినీ మనం నిజంగా అభినందించుకోవాలి. ఈరోజు సమాజానికి ఇటువంటి యువకులు అవసరం. ఎందుకంటే సమాజం పెడుదారిన పడుతున్నటువంటి సమాజానికి ఇటువంటి యువకులు చాలా అవసరం. ఈ యువకులు ఈరోజు వచ్చినటువంటి మీరందరూ కూడా భగవంతుని ఆశీస్సులతో నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యంతో చల్లగా ఉండాలి. అదేవిధంగా వారందరూ కూడా మంచి భవిష్యత్తుని అందజేయమని మనం మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళకందరూ కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుందామమ్మా. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి.